అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. వీటికి సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఏమైనా దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే టీచర్ కొలువులకు 1000 అని ఇవ్వడం జరిగింది. 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అని ఇచ్చినాడు. ఆవిష్కరించిన సీఎం రేవంత్ కోమటిరెడ్డి అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దరఖాస్తులను 4వ తేదీ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. గతంలో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 11 పరీక్షా కేంద్రాలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మే 20 తర్వాత 10 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అని ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ పేపర్లు ఇచ్చిన వివరాలు చూస్తే, రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డిఎస్సిని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సీఎం గురువారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే దానికి సంబంధించిన వివరాలను కూడా పోస్టరు విడుదల చేయడం అనేది జరిగింది. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండడం విశేషం. వాటికి సంబంధించిన వివరాలు కూడా పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది కూడా నేను చెప్తాను. ఈ నెల 4 నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధి విధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ తెలియజేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది. గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేసినప్పటికీ గతంలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇంకా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్న విషయాన్ని ఇవ్వడం జరిగింది. 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలలో ఈ పరీక్షా కేంద్రాలు అనేవి ఉంటాయి. 2023 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉన్న వారికి డిఎస్సికి అనుమతిస్తామని ఇచ్చినాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పిహెచ్సిలకు గరిష్ట వయో పరిమితిని మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టుల వారి పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. school.edu.telangana.gov.in పూర్తి వివరాలు అనేవి పెడతామనే విషయాన్ని ఇచ్చినాడు. డిఎస్సి మే 20 తర్వాత 10 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. 21,000 ఖాళీలను గుర్తించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డిఎస్సిని ప్రకటించడం అనేది ఇది 3వసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఆ తర్వాత 2023 సెప్టెంబర్ 5న 5,089 టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 11,000 పోస్టులతో నోటిఫికేషన్ అనేది వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70% ఎస్జిటిలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30% పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తి స్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే 2,629, భాషా పండితులు 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ 182, ఎస్జిటి 6,508, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 220 ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండరీ గ్రేడ్ టీచర్లు స్పెషల్ ఎడ్యుకేషన్ 796 ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం 11,062 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ జిల్లాకు ఎన్ని అనే వివరాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చినాడు. చూడండి, రాజధానిలోనే ఎక్కువ అని ఇచ్చినాడు. హైదరాబాద్లో 878, రంగారెడ్డి జిల్లాలో 379 టీచర్ ఖాళీలు. తర్వాత స్థానాల్లో నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లికి 93 పోస్టులు అని ఇచ్చినాడు.
ఇంకా ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ జిల్లా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పిఈటి, హెచ్జిటి, స్పెషల్ టీచర్లకు సంబంధించి ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఆదిలాబాద్ స్కూల్ అసిస్టెంట్ 74, లాంగ్వేజ్ పండిట్ 14, పిఈటి 2, హెచ్జిటి 209, స్పెషల్ టీచర్లు 25, మొత్తం 324. భద్రాద్రి కొత్తగూడెం స్కూల్ అసిస్టెంట్ 129, లాంగ్వేజ్ పండిట్ 10, పిఈటి 1, హెచ్జిటి 268, స్పెషల్ టీచర్లు 39, మొత్తం 447. ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఏమి అనేది. ఆసిఫాబాద్ వరకు ఉన్నాయి చూడండి. నెక్స్ట్ పెద్దపల్లి వరకు కింద ఇవ్వడం అనేది జరిగింది. ఆసిఫాబాద్ నుంచి ఒకసారి నోట్ చేసుకొని లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఈ విధంగా పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. వెబ్సైట్లో అప్డేట్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.